ఇదివరకటి రోజుల్లో రూపాయి సంపాదించేదంతా బ్యాంకుల్లో పెట్టారా? లేకపోతే ఆస్తి కొన్నారా? ఇవన్నీ కుటుంబం మొత్తానికి చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు. అయితే అప్పుడు ఆ పిల్లలు కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండి, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి తీసుకొని, దాంట్లో ఉన్నత స్థితికెళ్ళడం. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏమన్నా నాకు సహకరించి పెట్టండి అని అడగటం. వీళ్ళు గూడా మా బిడ్డ ఆహ్, బాగానే చేశాడు. ఇప్పుడు అనుకోకుండా ఇబ్బందులు పడ్డాడు గాబట్టని ఇంకొక ఆస్తి ఇవ్వడము. లేపోతే అక్కడంతా నష్టపోతే నువ్వేదైనా ఉద్యోగం చేసుకొని నీకు వ్యాపారం పడదులే అని వీళ్ళ ఆస్తి రాసేయడము. ఉండటానికి ఇల్లో, లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి సమ్ పెట్టుబడో ఇట్లాంటివి చేసేవాళ్ళు. కానీ కాలక్రమంలో సీన్ మారిపోయింది. ఆస్తి తండ్రి దగ్గరుంది, తల్లిదండ్రుల దగ్గర అని తెలిస్తే అవసరమైతే బెదిరిస్తున్నారు, అడుగుతున్నారు, లేపోతే గొడవ పడుతున్నారు. కోడళ్ళు భర్తల్ని రెచ్చగొట్టి ఆహ్, ఏది మాంగారినిను అత్తగారిని రచ్చ చేసి అవసరమైతే ఆళ్ళలో ఎవరైనా చచ్చిపోయారంటే ఉండేవాళ్ళని హింసబెట్టి ఆస్తులు రాయించుకున్నారు. ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలు లేపోతే గనక ముద్దకు గూడా అడుక్కునే పరిస్థితి తెస్తున్నారు. దీంతో సంపాదనా పరులు గత కొన్నేళ్ల నుంచి గూడా ఒక దశాబ్ద కాలం నుంచి అన్నమాట. ఈ అనైతిక పోకడలు కుటుంబ వ్యవస్థలో వచ్చేటప్పటికి తాము సంపాదించిన డబ్బుల్ని బ్యాంకుల్లో పెట్టుకొని జాగ్రత్త చేసుకుంటున్నారు. ఏమీ లేనట్టే కనబడుతున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే తీస్తున్నారు. కానీ అలా ఉండేటటువంటి వాళ్ళు అకస్మాత్తుగా అనారోగ్యం పాలైతే ఆ ఆసుపత్రిలో ఉన్న ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు ఈళ్ళెవరికీ చెప్పలేదు గదా! అయి అట్లాగే ఉండిపోతున్నాయి. చచ్చిపోయే ముందు ఎవరికైనా చెప్దాం అనుకున్నా చావాలని కోరుకోరు గదా! చెప్తే ఆ టైంకి ఆ డబ్బులు తీసేసుకొని తమను వదిలేస్తారన్నటువంటి భయముంది. అవసరమైతే బతికే అవకాశం ఉందనుకుంటే ఆ డబ్బులతో బతకచ్చులే అనేటటువంటి ధైర్యంతో ఉంటున్నారు. కానీ వాళ్ళు అకస్మాత్తుగా చనిపోతే ఆ డబ్బులు అట్లాగే ఆగిపోతున్నాయి. చెప్పకపోవడంతో. ఇట్లాంటిది ఒక్క గుంటూరు జిల్లాలోనే 149,00,00,000 అన్‌క్లెయిమ్డ్ ఉన్నాయట. పల్నాడు, బాపట్ల జిల్లాలో లక్షల్లో అన్‌క్లెయిమ్డ్ ఖాతాలున్నాయి. ఉద్గమ్ పోర్టల్‌లో వివరాలు చూసుకునే అవకాశాన్ని ఇప్పుడు ఆర్‌బీఐ కల్పించింది. బ్యాంక్ ఖాతాలో ఎవరు క్లెయిమ్ చేయని ప్రజల డబ్బు కోట్లల్లో ఉంటూ ఉండటం అన్నది ఇక్కడ ప్రధానమైనది. ఒక గుంటూరు జిల్లాలోనే 7,48,948 ఖాతాల్లో రూ. 149,00,00,000 ఉన్నాయి. అన్‌క్లెయిమ్డ్ ఖాతాలు. అందులో నగదు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలతో ఎక్కడికక్కడ బ్యాంకులు ఇప్పుడు ఆ వివరాలను ఇటీవల ప్రకటించడం, ఆ ఖాతాలకు సంబంధించిన లీడ్ బ్యాంక్ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి.